సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. దేవా, ప్రార్థన ఆలకించువాడవు, నిజముగా మొరపెట్టు వారికి సమీపముగా ఉండే దేవుడవని నీ కృపాసనము చెంత సమీపిస్తూ ఉన్నాము. శారీరకముగా నానా విధములైన రోగములతో పీడింపబడుతున్న వారి నిమిత్తము నీ సన్నిధిలో విజ్ఞాపన చేయుచు ఉండగా కృపతో ఆలకించమని బ్రతిమిలాడుకుంటూ ఉన్నాను. దేవా, ఆపాదమస్తకము ఆయా రీతులుగా నానా విధములైన వ్యాధులకు గురై ప్రభువా స్వస్థత కొరకు నీ వైపు కనులెత్తి చూస్తున్న బిడ్డలను కృపతో జ్ఞాపకము చేసుకొనండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందన్నావు తండ్రి. ఎందరూ విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో అట్టి ప్రతి ఒక్కరిని వారు కలిగి ఉన్న ప్రతి విధమైన రోగము నుండి నజరేడైన యేసు శక్తిగల నామములో విడిపించమని బ్రతిమిలాడుకుంటూ ఉన్నాను. దేవా, దీర్ఘకాల వ్యాధులతో పోరాడుతున్న వ్యక్తులు, కుదరని రోగములతో యాతన పడుతున్న వ్యక్తులు యేసు నామములో స్వస్థత పొందునట్లు మీ హస్తాన్ని చాపమని వేడుకుంటూ ఉన్నాను. దేవా, మరణ పడకపై జీవన్మరణ పోరాటములో ఉన్న బిడ్డలను జ్ఞాపకము చేసుకొనండి. మరణ ద్వారమున ప్రవేశించకుండా ఉద్ధరించు దేవుడవు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశమై ఉండగా నీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకుని నీ చిత్తమైతే మీ జీవాత్మను వారిలో నింపి సజీవులుగా లేవనెత్తమని వేడుకుంటూ ఉన్నాను. నాయన, ఆయా భాగములలో ఆపరేషన్ కొరకు సిద్ధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను నీ కృపాహస్తాలకు అప్పగిస్తూ ఉన్నాను. తండ్రి, నాయన, మేము నిర్మింపబడిన రీతి నీకు తెలిసే ఉన్నది. మేము మంటివారమని నీవు జ్ఞాపకము చేసుకొనుచున్న దేవుడవు. మా బలహీనతలన్నిటినీ ఎరిగిన దేవుడవు. ప్రభువా, గాయము చేయువాడవు నీవే, స్వస్థపరచువాడవు నీవే. పరమ కుమ్మరివై మా దేహముల్లోని ప్రతి లోపమును సరిచేయగలిగిన దేవుడవు నీవు తండ్రి. అయ్యా, ఏ అవయవము ఆపరేషన్ చేయడానికి డాక్టర్స్ సిద్ధపడుతూ ఉన్నారో ఆ టీం అంతటిని మీ ఆధీనంలోనికి తీసుకొని మీ పర సంబంధమైన జ్ఞానముతో నింపి మీ హస్తాన్ని చాపి ఆపరేషన్ ఆది నుండి అంతము వరకు జయకరముగా జరగడానికి కృప చూపించండి. ప్రతి విధమైన లోపాన్ని సరిచేసి నూతన అవయవములుగా నాయనా మీరు మార్చమని బ్రతిమిలాడుకుంటూ ఉన్నాను. సర్వమును సృష్టించిన దేవుడవు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువా. నాయన, ఆపరేషన్ అంతటిలో నీ సన్నిధిని తోడుగా ఉంచండి. నీ కృపను ఆవరింపచేయండి. ఏ విధమైన కాంప్లికేషన్స్ తలెత్తకుండా సజావుగా ఆపరేషన్ జరగడానికి మీరు ఆజ్ఞాపించమని వేడుకుంటూ ఉన్నాను. ఆపరేషన్ పూర్తయిన బిడ్డలకు శీఘ్రమైన స్వస్థతను దయచేయండి తండ్రి. నీ కృపలో వారు తీసుకుంటున్న నాయన మందులను ఆశీర్వదించండి ప్రభువా. నిరక్తముగా మార్చండి నాయన. స్పీడ్ రికవరీని యేసు నామములో దయచేయమని వేడుకుంటూ ఉన్నాను ప్రభువా. ఆపరేషన్ ఫెయిల్ అయి డాక్టర్స్ చేతులెత్తేసిన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. కృపతో ఒక్క మాట వారి పక్షముగా నాయన మీరు పలకమని వేడుకుంటూ ఉన్నాను. ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడవు తండ్రి. అయా, నీ చిత్తమైతే నాయన వారిలో ప్రభువ నాయన జీవాన్ని నింపండి తండ్రి. అయ్యా, కొందరు ప్రాణము మరలా బాగుపడుదునన్న ఆశ విడిచినప్పటికీ మరలా బాగుపడతారని నాయన నీ వాక్యము తెలియజేస్తూ ఉంది. నాయన, నీ కృపతో అట్టి వారిని జ్ఞాపకం చేసుకునండి. అంతు చిక్కని వ్యాధులతో నాయన
హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. డాక్టర్స్కి ఆ వ్యాధి ఏమిటో మీరు బయలుపరచండి ప్రభువా. ఆ బిడ్డలు తగిన ట్రీట్మెంట్ తీసుకొనడానికి సహాయము చేయండి నాయన. కుదరని వ్యాధులతో ప్రభువా పోరాడుతున్న బిడ్డలకు యేసు శక్తిగల నామములో విడుదలను దయచేయమని వేడుకుంటూ ఉన్నాను ప్రభువా. వంశపారంపర్య వ్యాధులతో నాయన బాధపడుతున్న వారికి ఆ కాడి యేసు నామములో విరిచివేయమని అడుగుతూ ఉన్నాను. జన్యు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి యేసు నామములో స్వస్థత దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. తరము వెంబడి తరము ఇట్టి వ్యాధులు సంక్రమించకుండా యేసు శక్తిగల నామములో విడుదల దయచేయమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. మేనరికం వలన పలు లోపములతో పుట్టి నాయన ఇబ్బంది పడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. మీ చిత్తమైతే స్వస్థపరచండి ప్రభువా నాయన. ఉపశమనము దయచేయమని వేడుకుంటూ ఉన్నాను ప్రభువా. అవయవముల్లోని పలు భాగములలో నొప్పులతో బాధపడుతున్న వారిని జ్ఞాపకము చేసుకొనండి తండ్రి. ప్రతి విధమైన నొప్పి యేసు నామములో తొలగిపోవునుగాక. నొప్పిని కలిగిస్తూ బలహీనపరుస్తున్న ఆత్మ యేసు నామములో కాల్చివేయబడునుగాక తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకునండి నాయన. నీవు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత తండ్రి అయ్యా నాయన. నీ అమూల్యమైన రక్తాన్ని ఆపాద మస్తకము ప్రోక్షింపచేసి మీ పునరుద్ధాన బలముతో నింపి ప్రతి విధమైన రోగమును తీసివేయమని బ్రతిమిలాడుకుంటూ ఉన్నాను. రోగశయ్య మీద ఉన్నప్పుడు ఆదరించే దేవుడవై ఉన్నావు తండ్రి. రోగము కలుగగా స్వస్థపరచే దేవుడనన్నావు నాయన. నాకు మొరపెట్టుము, నేను నీకు ఆరోగ్యమును స్వస్థతను మరలా కలుగజేస్తానని వాగ్దానం చేసిన దేవుడవు. ఎందరూ ప్రభువ ఆపాద మస్తకము నానా విధములైన వ్యాధులతో పోరాడుతూ శారీరకముగా మానసికముగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అటు ప్రతి ఒక్కరూ ఈ క్షణమే యేసు శక్తిగల నామములో విడుదల పొందుదురుగాక. నజరేయుడైన యేసు నామములో స్వస్థత పొందుదురుగాక. ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో ప్రభువా వారికి సంపూర్ణమైన విడుదల కలుగునుగాక. కృపతో జ్ఞాపకము చేసుకొనండి తండ్రి నాయన. వెంట్రుకలకు సంబంధించిన వ్యాధులతో పోరాడుతున్న బిడ్డలను కృపతో దర్శించి యేసు నామములో స్వస్థత దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. మెదడుకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న వారు యేసు నామములో స్వస్థపరచబడుదురుగాక. నాయన నరములకు సంబంధించిన వ్యాధులతో పోరాడుతున్న బిడ్డలు యేసు నామములో విడుదల పొందుదురుగాక. నాయన కండరములకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న వారు యేసు నామములో స్వస్థపరచబడుదురుగాక. తండ్రి ఎముకలకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ క్షణమే యేసు నామములో స్వస్థత పొందుదురుగాక. దేవా ఎముకలకు ప్రభు అయిన యెహోవావు, ఎండిన ఎముకలను జీవింప చేయగలిగిన దేవుడవు. ప్రతి విధమైన ఎముకలకు సంబంధించిన బలహీనత యేసు నామములో కాల్చివేయబడునుగాక. తండ్రి దేహంలో ట్యూమర్స్ కలిగిన వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. యేసు శక్తిగల నామములో ప్రతి విధమైన ట్యూమర్ కరిగిపోవునుగాక, అది కనుమరుగవునుగాక. తండ్రి రక్త ప్రసరణకు సంబంధించిన వ్యాధులు గలవారు యేసు నామములో స్వస్థపరచబడుదురుగాక. అణువణువున వారి దేహములో మీ రక్తము ప్రసరించబడునుగాక. ప్రతి విధమైన బ్లాక్ యేసు నామములో తొలగిపోవునుగాక. తండ్రి కంటి వ్యాధిగ్రస్తులను జ్ఞాపకము చేసుకునండి. నానావిధ కారణముల చేత చూపును కోల్పోయిన బిడ్డలను దర్శించమని వేడుకుంటూ ఉన్నాను. నజరేయుడైన యేసు శక్తిగల నామములో
వారి కంటి చూపు మెరుగవునుగాక. తండ్రి, చెవి వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి విధమైన చెవికి సంబంధించిన వ్యాధి యేసు నామములో కాల్చివేయబడునుగాక. తండ్రి, ముక్కుకు సంబంధించిన వ్యాధులు గల వారిని జ్ఞాపకము చేసుకొని యేసు నామములో స్వస్థత దయచేయమని బ్రతిమిలాడుతూ ఉన్నాను. నోటి సంబంధిత వ్యాధులు, నాలుక సంబంధిత వ్యాధులు, దంత సంబంధిత సమస్యలు, చిగుళ్ళ సంబంధిత సమస్యలు కలిగిన వారు యేసు నామములో స్వస్థపరచబడుదురుగాక. తండ్రి, ప్రతి విధమైన క్యాన్సర్తో బాధపడుతున్న బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగునుగాక. నాయన, కీమోథెరపీస్ తీసుకుంటున్న వారికి సామర్థ్యమును దయచేయండి. ఆ ట్రీట్మెంట్ని తట్టుకునే బలమును అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను. చర్మ సంబంధిత వ్యాధులు కలిగిన వారు యేసు నామములో స్వస్థపరచబడుదురుగాక. దేవా, గొంతు సంబంధిత వ్యాధులు గలవారు, థైరాయిడ్ సమస్య గలవారు, టాన్సిల్స్తో బాధపడుతున్నవారు యేసు నామములో విడుదల పొందుదురుగాక. తండ్రి, అన్నవాహిక సమస్యలు గలవారు, వాయునాళ సమస్యలు గలవారు, ఊపిరితిత్తుల సమస్యలు గలవారు యేసు నామములో స్వస్థపరచబడుదురుగాక. తండ్రి, గుండె సంబంధిత సమస్యలు గలవారు యేసు నామములో స్వస్థపరచబడుదురుగాక. ఉదర సంబంధ సమస్యలు, జీర్ణాశయ సమస్యలు, లివర్ సమస్యలు, గాల్ బ్లాడర్ సమస్యలు, ప్యాంక్రియా సంబంధిత సమస్యలు గలవారు యేసు నామములో స్వస్థపరచబడుదురుగాక. తండ్రి, అపెండిసైటిస్తో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. యేసు నామములో విడుదల దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. చిన్న ప్రేగు సమస్యలు, పెద్ద ప్రేగు సమస్యలు కలిగి నాయన బాధపడుతున్న బిడ్డలు నజరేయుడైన యేసు నామములో స్వస్థపరచబడుదురుగాక. గర్భాశయముకు సంబంధించిన సమస్యలతో ఉన్నవారు, స్త్రీల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు యేసు నామములో స్వస్థపరచబడుదురుగాక. నాయన, మూయబడిన ప్రతి గర్భము నజరేయుడైన యేసు శక్తిగల నామములో తెరవబడునుగాక. అది స్త్రీ లోపమైన, పురుష లోపమైన యేసు నామములో సరిచేయబడి శూన్యముగా ఉన్న వారి గర్భము సంపూర్ణమైన బహుమానముతో నింపబడునుగాక. తండ్రి, మెడ భాగములో సమస్యలు, వెన్నెముక సమస్యలు కలిగిన బిడలు ఈ క్షణమే యేసు నామములో విడుదల పొందుదురుగాక. కిడ్నీ సమస్యలతో ఉన్నవారు, మూత్ర సంబంధ వ్యాధులు గలవారు యేసు నామములో స్వస్థపరచబడుదురుగాక. పురుష సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు యేసు నామములో విడుదల పొందుదురుగాక. పైల్స్ వ్యాధిగ్రస్తులు, హెర్నియా వ్యాధిగ్రస్తులు యేసు నామములో స్వస్థపరచబడుదురుగాక. దేవా, వివిధ రకముల ఎలర్జీలతో బాధపడుతున్నవారు యేసు నామములో విడుదల పొందుదురుగాక. నడుము సంబంధిత సమస్యలు, తుంటి సంబంధిత సమస్యలు, కీళ్ల సంబంధిత సమస్యలు గలవారు యేసు నామములో స్వస్థపరచబడుదురుగాక. లైంగిక సంబంధిత సమస్యలు, సుఖ వ్యాధులు గలవారు, ఎయిడ్స్ రోగులు యేసు నామములో విడుదల పొందుదురుగాక. తండ్రి, మోకాలి సంబంధిత సమస్యలు, కాళ్ల సంబంధిత సమస్యలు, మడమ సంబంధిత సమస్యలు, పాదములకు సంబంధించిన సమస్యలు, కాలి వేళ్ల సమస్యలు, అరికాలు సంబంధిత సమస్యలు గలవారు యేసు నామములో స్వస్థపరచబడుదురుగాక. వివిధ రకముల జ్వరములతో బాధపడుతున్నవారు ఈ క్షణమే స్వస్థతను యేసు నామములో పొందుదురుగాక. భుజములకు సంబంధిత సమస్యలు, మోచేయి సంబంధిత సమస్యలు, మణికట్టు సంబంధిత సమస్యలు, అరచేయి సంబంధిత సమస్యలు, చేతి వ్రేళ్ల సంబంధిత సమస్యలు, చేతుల గోళ్ళు సంబంధిత సమస్యలు గలవారు యేసు నామములో స్వస్థపరచబడుదురుగాక. తండ్రి, నాయనా, నీ కృపలో జ్ఞాపకం చేసుకొనండి. స్ప్లీన్ సంబంధిత సమస్యలు గలవారు యేసు నామములో స్వస్థపరచబడుదురుగాక. అగ్ని ప్రమాదాలకు గురై ప్రభువా ఆఖరి నాయనా నిమిషములో పోరాడుతున్న బిడలకు యేసు నామములో విడుదల కలుగునుగాక. తండ్రి, నాయనా, ప్రమాదాలకు గురై, యాక్సిడెంట్స్కి గురై ప్రభువా ఆయా రీతులుగా నాయన చికిత్స పొందుతున్న బిడ్డలు శీఘ్రమే యేసు నామములో స్వస్థపరచబడుదురుగాక. దేవా,
ప్రతి వ్యాధి నాయన, ప్రతి రోగము, ప్రతి బలహీనత యేసు నామములో కాల్చివేయబడును గాక. నాయన, ఎందరూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారిలో బలహీనతలు, వ్యాధులు, రోగములు కలిగిస్తున్న అంధకార శక్తులు యేసు నామములో కాల్చివేయబడును గాక. బలహీన స్థితిలో పడి ఉన్న ప్రతి ఒక్కరి మీద నీ పునరుద్ధాన బలమును నింపి మీ స్వస్థపరచు ఆత్మను అల్లాడింపచేసి సంపూర్ణమైన స్వస్థత, విడుదల దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. నాయన, సంపూర్ణమైన విశ్వాసమును దయచేయండి. ఏ విధమైన అపనమ్మిక లేకుండా నీ వైపు కనులెత్తి చూసే కృపను అనుగ్రహించండి. నాయన ప్రభువా, నాయన డాక్టర్స్ అందరూ చేతులు ఎత్తివేసినప్పటికీ నీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి. నాయన, మా దేహము నీ ఆలయమై ఉండగా, మా దేహములో ప్రభువా నీవు నివసిస్తూ ఉండగా ఏ రోగము యేసు నామములో నీ బిడ్డల మీద ఏలుబడి చేయకుండును గాక. ప్రతి విధమైన రోగపు కాడి యేసు నామములో విరిచివేయబడును గాక. ప్రతి విధమైన బలహీనత యేసు నామములో కాల్చివేయబడును గాక. ప్రతి విధమైన నీరసము కలిగించే ఆత్మ యేసు నామములో కాల్చివేయబడును గాక. ఆపాద మస్తకము నజరేయుడైన యేసు శక్తిగల నామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగును గాక. ప్రభువా, కృపతో ఈ మనవులన్నిటినీ జ్ఞాపకము చేసుకొని ఎందరూ విశ్వాసముతో ఏకీభవించినారో వారి జీవితంలో ఇది జరుగునని మేము అనుకొనని భీకరమైన కార్యములు చేయమని బ్రతిమిలాడుకుంటూ బలహీనులుగా ఉన్న ప్రతి ఒక్కరిని యేసు శక్తిగల నామములో స్వస్థపరచుమని మా కొరకు త్వరలో రానైనా యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.